సో ఇప్పుడు మనం సర్క్యూట్ డిజైనర్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ డిజైనర్ ఐడి ఓపెన్ చేసాం. సో ఇక్కడ ఏమైనా చాలా మంది చేసినవి ఏంటంటే ఇందులో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పబ్లిష్ గా స్టోర్ చేసుకుని ఉంచేయచ్చు. ఎవరైనా చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, అవి కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మనమే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకో, మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే ఫ్రమ్ ది స్క్రాచ్. సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఏంటి అనేది మనకు నచ్చిన చాయిస్ మనం ఎంచుకొని ఇక్కడ ఏంటంటే నీకు ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, అంటే పని చేయని ఉంటాయి, పని చేసేవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఓన్లీ సర్క్యూట్ వరకు గీయడానికి అయితే కొన్ని తీసుకోవచ్చు ఇందులో నుంచి. లేదు నేను సిమ్యులేషన్ చేయాలి అనుకుంటే సో సిమ్యులేషన్ పార్ట్స్ అని కొడతాం. ఇందులో ఏంటంటే ఓన్లీ వర్కింగ్ ఏవైతే వర్క్ అవుతాయో అవి మాత్రమే మనం తీసుకోవచ్చు ఇందులో నుంచి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోడ్ ఎంసీయూ తీసుకున్నాను. ఓకే, అంటే నాకు ఏదైతే కన్వీనియంట్ నోడ్ ఎంసీ అయితే నోడ్ ఎంసీయూ, లేకపోతే ఆర్డినో యూనో అయితే ఆర్డినో యూనో. ESP8666 పెట్టండి, రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో యూనోలు ఉన్నాయి కదా, ఆర్డినో యూనోతో తీసుకున్నాం. ఆర్డినో యూనో. ఓకే, ఆర్డినో యూనో డ్రాగ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి 7 సెగ్మెంట్ డిస్ప్లే అన్నాను. 7 సెగ్మెంట్ అయినా తీసుకోవచ్చు నేను, లేకపోతే 8 సెగ్మెంట్ అయినా తీసుకోవచ్చు. 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఇదేంటి ఓన్లీ సింగిల్ డిజిట్. 4 డిజిట్ కావాలంటే 4 డిజిట్, లేదు 3 డిజిట్ కావాలంటే 3 డిజిట్. సెగ్మెంట్ డిస్ప్లే 4 వాల్యూస్ చూపిస్తుంది. 4 వాల్యూస్ చూపిస్తుంది. థౌసండ్కి దానికి కామా చూపించింది చూపిస్తుంది ప్రతి దానికి. ఇక్కడ చూడు, డాట్ ఉంది, డాట్ ఉంది, డాట్ ఉంది, డాట్ ఉంది. ఏది ఇది 8 సెగ్మెంట్ డిస్ప్లేనే. కాకపోతే దీనికి ఎక్కడైతే డాట్స్ పెట్టాడు అంటే ఇది ఒకటే అయితే కనుక ఈ డాట్ ఉందనుకో, ఓకేనా. సో వాడి నేమ్ అలా ఇచ్చాడు, ఓకేనా. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7, ఓకేనా. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఎన్ని. ఇప్పుడు ఇక్కడ చూడు 7 సెగ్మెంట్ ప్యానల్ వోల్ట్ మీటర్ అన్నాడు. దీనికి మనం ఏం చేయలేము అంటే డైరెక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు యాడ్ ఆఫ్ రూట్ 7 సెగ్మెంట్ డిస్ప్లే LED బ్లాక్. సో 8 సెగ్మెంట్ అని కొడదాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఓన్లీ దాన్ని చేయాలనుకుంటాను కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను కాంపోనెంట్. ఇప్పుడు నాకు ఏదైతే ఉందో దీన్ని నేను రొటేట్ చేసుకుంటాను ఆర్డినో యూనో అని. ఇప్పుడు నేను ఆల్రెడీ నీకు చెప్పాను ఇది గ్రౌండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే G అంటే ఎలిమెంట్ 7 అయినా అయ్యి ఉండొచ్చు. F కామన్ పిన్. సో ఇది కామన్ అంటే మేబీ ఇది గ్రౌండ్ అవ్వచ్చు. ఓకే, కామన్ చేయండి అంటాం కదా, సో మేబీ ఇది అయితే గ్రౌండ్ అవ్వచ్చు. లేకపోతే కామన్ 2 అని ఉంది కాబట్టి కామన్ 1 అని కూడా ఉంటుంది. ఓకే, ఏ. సో ఇందాక మనం సర్క్యూట్ పెట్టుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉంది, ఏని తీసుకుని 1కి ఇచ్చాను, A1 B2. ఇందాక మనం థియరీలో A1 అనుకున్నాం కాబట్టి 1కి ఇచ్చాను. లేదు నేను 0 నుంచి స్టార్ట్ చేయాలంటే 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది DP అంటే డిజిటల్ పాయింట్. ఓకేనా, ఇక్కడ పాయింట్ ఉంది కదా 8th సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ ఒక్కదాన్నే మనం పాయింట్ అంట. సో DP అంటే డిజిటల్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ నువ్వు తీసుకెళ్లే హెచ్కి పెట్టుకుంటావు అంటే హెచ్ కింద రిప్రజెంట్ చేసుకుంటావు. దాన్ని ఆన్ అవ్వాలా వద్దనేది నీ ఇష్టం. ఓకేనా. C3 ఇది కామన్ 1 అంటే గ్రౌండ్. ఇది కూడా D4 E5 F ఇక్కడ చూసాం కదా F6. సో ఇది 7. ఇన్ కేస్ నాకు పాయింట్ కావాలంటే ఇక్కడ DP అనే పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ని తీసుకెళ్లి నేను 8కి ఇస్తాను. నాకు పాయింట్ ఆన్ అవ్వాలి అనుకుంటే హై పెట్టుకుంటాను, లేదా లో పెట్టుకుంటాను. ఇప్పుడు కామన్ 1 కామన్ 2 అనేది ఉంది కాబట్టి నేను ఎక్కడైనా సరే గ్రౌండ్ నుంచి తీసుకుంటాను, ఏదో ఒక గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ చేశాను. ఇదంతా వైరింగ్ అనేది నేను చేశాను. వైరింగ్ చేసిన తర్వాత ఇదంతా నాకు కొంచెం క్లమ్జీగా ఉంది. సో ఇక్కడ ఆటో వైర్ అనేది ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే వైరింగ్ మొత్తం అదే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి, ఇది మొత్తం నా డిజైన్. సో డిజైన్ లో ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ నాకు పూర్తయింది అంటే నా సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు కోడ్ లోకి వెళ్ళాలి. సో ఇగో కోడ్ లోకి వెళ్ళినప్పుడు నాకు బై డిఫాల్ట్ గానే వచ్చింది వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్. ఇప్పుడు వాయిడ్ సెటప్ లో నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో ఇందాక మనం ఏదైతే కోడ్ రాసుకున్నామో ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడ నేను టైప్ చేసుకుంటాను. పిన్ మోడ్. ఇప్పుడు ఏం తీసుకున్నాను, నేను ఆర్డినో బోర్డు తీసుకున్నాను కాబట్టి జస్ట్ 1, ఎందుకంటే D అనేది అలాంటి ఏం పెట్టకూడదు కదా. సో ఇలాగా నేను ఎన్ని పిన్స్ తీసుకున్నానో అన్ని పిన్స్ కి సంబంధించి నేను అన్ని పిన్స్ ని డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ 8 పిన్స్ తీసుకున్నాను. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7. నెక్స్ట్ డాట్ కూడా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు డిక్లేర్ చేసుకుంటాను. దాన్ని కూడా నాకు అవసరం లేదు అనుకుంటే కనుక దాన్ని వదిలేయచ్చు. అంటే వైరింగ్ చేసిన ప్రాబ్లం లేదు, చేశాను కాబట్టి ఎలాగో రాసుకుంటాను. సో ఇక్కడ దాకా ఏంటి, నేను సెటప్ లో ఏవైతే పెట్టుకున్నానో నా హార్డ్వేర్ సర్క్యూట్ తగ్గట్టుగా కనెక్షన్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ నాకు లూప్ కండిషన్ రన్ అవ్వాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ 0 మాత్రమే రిప్రజెంటేషన్ ఇస్తాను. సో 0 రిప్రజెంటేషన్ ఇచ్చి డిజిటల్ రైట్ హ్యాండ్. ఇప్పుడు నాకు 0 కావాలి. 0 కావాలంటే నా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒకసారి ఎక్కడైనా పేపర్ మీద కానీ లేకపోతే దేని మీద అయినా సరే చిన్న రిప్రజెంటేషన్ చేసుకోవాలి. సో ABCDEF. ఓన్లీ ఇక్కడ G అనేది లేదు అంటే G లో డాట్ అనేది నాకు కావాలి అనుకుంటే హై, లేదు అనుకుంటే అది కూడా లో. సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగా కోడ్ రాసుకుంటాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, G1 లో, G తర్వాత ఏదైతే పిన్ నెంబర్ 8 పెట్టానో పాయింట్, దాన్ని H అని అనుకోవచ్చు లేకపోతే DP అని అనుకోని, అంటే ఏదైతే ఉందో అది లో. అంటే ఇక్కడ పిన్ నెంబర్ 7 పిన్ నెంబర్ 8 ఈ రెండే లో, రిమైనింగ్ ఆల్ ఏమవుతాయి హై అవుతాయి నాకు. ఓకే, ఇప్పుడు మొత్తం నేను 8 పిన్స్ ని ఫస్ట్ అన్ని హై కింద రాసేసుకుంటాను. రాసుకొని నాకు 0 కావాలంటే ఏదైతే లో ఉన్నాయో ఆ రెండింటిని లో కింద మారుస్తాను.
నేను లైన్లో పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు నెంబర్ సిరీస్ ఈజీగా అయిపోతుంది, ఒక ఫార్మాట్ నాకు కనిపిస్తుంది. ఇన్ కేస్ లైన్గా లేకపోయినా సరే ఆ కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, 8 పిన్స్ ని హై చేశాను. నాకేంటి అన్ని ఆన్ అయిపోతాయి. ఇప్పుడు అన్ని ఆన్ అయిపోతే నాకు ఓన్లీ 0 రిప్రజెంటేషన్ కావాలంటే ఏం చేశాను, ఇక్కడ నేను 7, 8 ఈ రెండింటిని లో అనుకున్నాను. సో ఇప్పుడు హై ప్లేస్ లో అక్కడ లో అని పెట్టాను. ఓకే, ఇక్కడ దాకా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 1 సెకండ్ పెడుతున్నాను, జస్ట్ ఆఫ్ ఆన్ కండిషన్ కాదు, ఓన్లీ డిలే, టైం డిలే ఒక 1 సెకండ్ పెట్టుకున్నాను ఇక్కడ దాకా. సో ఇది నా 1 కి సంబంధించింది. ఇప్పుడు దీన్ని ఓకే వెరిఫై చేసుకుంటాను మళ్ళీ, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను సిమ్యులేషన్ చేస్తున్నాను. ఓకే, సిమ్యులేట్ అయింది, నాకు వాల్యూ అనేది రాలా. ఓకే, సో ఇప్పుడు కామన్ 2 ఏదైతే ఉందో దాన్ని కూడా గ్రౌండ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కామన్ ఉంది కదా, ఈ కామన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే పాజిటివ్గానే ఇవ్వచ్చు. కామన్ పిన్ తీసుకెళ్ళి పాజిటివ్కి ఇస్తే లైటింగ్ బ్లింక్ అవ్వచ్చు, మిగతావన్నీ గ్రౌండ్ కింద యాక్ట్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అయింది. మళ్ళీ గ్రౌండ్కి వచ్చాను కదా. ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి చూద్దాం ఏమొస్తుంది. సో ఓకే, ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా 5 వోల్ట్కి ఇస్తే కామన్ పార్ట్ 2లో చూడు ఇక్కడ ఏమొచ్చింది, నేను ఏదైతే ఆఫ్ అవ్వాలనుకున్నానో అవి ఆన్ అయినాయి, నేను ఆన్ అవ్వాలనుకున్నవన్నీ ఆఫ్ అయిపోయింది. అంటే కోడింగ్ అనేది రివర్స్లో ఉంది. ఇప్పుడు ఒకటి నేను కావాలంటే కోడ్ని మార్చచ్చు. ఎలాగా, లో హై అని చెప్పుకున్న చోటల్లా లోలు పెట్టేస్తాను, లోలు పెట్టేసి లో అనుకున్న చోటల్లా హై పెడతాను, అప్పుడు ఇది రివర్స్ అవుతుంది. లేదు, ఇక్కడ నేను 5 వోల్ట్ ఇచ్చాను కదా, 5 వోల్టేజ్ని తీసేసి డైరెక్ట్గా గ్రౌండ్ని ఇస్తాను. ఈసారి ఈ కామన్ 2కి గ్రౌండ్ని ఇస్తే ఏం జరిగిందో చూద్దాం. ఓకే, బోర్డు అనేది ఆన్ అయింది, దీనికి ఏం రాలేదు. ఏం కామన్ 1 కూడా తీసుకెళ్ళి గ్రౌండ్కి వెళ్దాం, ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మేబీ ఏమో ట్రై చేద్దాం. సో చూడు ఇక్కడ సిమ్యులేషన్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏంటి, పిన్ నేమ్ గ్రౌండ్ మోడ్ 1 వోల్టేజ్ 0, పిన్ నేమ్ 5 వోల్ట్ మోడ్ 1 0. అర్థమైందా? సో ఇక్కడ రెండు వీటిని గ్రౌండ్కైనా ఇవ్వాలి లేదా 5 వోల్ట్కైనా ఇవ్వాలి. అలా కాకుండా ఒకటి 5కి ఒకటి గ్రౌండ్కి ఇచ్చాం అంటే కామన్ పోర్ట్స్ని. సో అందుకని మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎర్రర్ చూపిస్తుంది. అగైన్ కామన్ పోర్ట్ దీనికి ఇచ్చినా అలాగే వచ్చింది. అంటే కామన్ 1 తీసుకెళ్ళి 5కి ఇచ్చినా నాకు అదే వచ్చింది. ఇన్ కేస్ కామన్ 2ని ఇందాక తీసుకెళ్ళాం కదా, అలా తీసుకెళ్ళి ఇచ్చినా మనకి ఏమొచ్చింది, మళ్ళీ ఏవైతే ఆఫ్లో ఉన్నాయో అవే వచ్చినాయి మళ్ళీ. సో అగైన్ మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటే ఏదైతే నా కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని లోని హైని మార్చుకోవాలి మనం. సార్ దాన్ని మీకు చెప్పారు కదా సార్ అప్పుడే ఈ యాప్లో, అంటే హై అని లో అంటే 0. కాకపోతే ఇక్కడ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే చేశాడో వీడిది అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 7 సెగ్మెంట్ తీసుకున్నాను అనుకో, 7 సెగ్మెంట్లోనే ఇంకొకటి వేరే పార్ట్ ఏదైనా తీసుకున్నాను అనుకో, ఇది కాకుండా, సో దానికి వేరేగా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే మనం తీసుకున్న హార్డ్వేర్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్కడు ఒక్కోలా ఇస్తాడు. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్ చేసినవాడు కామన్ పోర్ట్కి ఏమో 5 వోల్ట్ పెట్టుకున్నాడు. సో ఇలా కాకుండా కామన్ని గ్రౌండ్ పెట్టేవాడు ఉంటాడు. సో కామన్ గ్రౌండ్ పెట్టినప్పుడు మళ్ళీ మనకు మారిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం తీసుకున్న ప్రతిదీ ఒకే మ్యానుఫ్యాక్చరర్ ఉండడు, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్ బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఓకేనా? దానికి తగ్గట్టుగా మనం కోడ్ చేయాలి. ఆ హార్డ్వేర్ పనిచేసేలా మనం కోడ్ చేయగలిగితేనే మనది. లేదు నేను ఇదే కోడ్ నేర్చుకున్నాను అన్నిటికీ ఇదే అంటే పనిచేయదు. ఓకేనా?
సేమ్ దీనిలో కూడా దీన్ని కంటిన్యూషన్ ఇద్దాం. ఇక్కడ ఏమొస్తుందో ఇక్కడ కూడా అదే రావాలండి. ఓకేనా? Digi1 అంటే ఇక డిజిటల్ డాట్ 1 అని అర్థం. ఓకేనా? ఒక డిజిట్ ఇది ఏ ఎక్కడ ఇచ్చాం? 1 ఇచ్చాం. 1 ఎఫ్, Digi2, Digi3, బి. సరదా నాకు మేము డిజిట్ మార్పులు అంటే Digi1, Digi2, Digi3, Digi4 కాన్సన్ అంటే కోడ్న మంచి చేయగలరు కాన్సన్ చేయలేదు. నేను ఇప్పుడు డిజిట్లీ ఉపయోగించట్లేదు. జస్ట్ అంటే దీనికి ఇప్పుడు 2 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ తీసుకున్నాను కదా. ఇది 4 బిట్, ఇది సింగిల్ బిట్. సో ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్నది ఏదైతే కామన్ పిన్ పెట్టినామో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూద్దాం అనేసి దీన్ని కూడా తీసుకున్నాను నేను. Digi4, G, C. డిజిటల్ పాయింట్స్. D, ఎస్ అన్నారు పైన చూసాం కదా. ఎస్, జీ. సో ఇక్కడ దాకా నేను ఓన్లీ లెటర్కి ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 ఉన్నాయి కదా. Digi1, Digi2, Digi3, Digi4. సో నాకు ఏ డిజిట్కి నాకు ఆన్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వన్ అనేది నాకు తెలియదు. ఓకే, ఏదో ఒక పిన్ తీసుకుంటున్నాను. Digi1. ఓకే, అది తీసుకొని ఇందాక అక్కడ ఏంటి కామన్ అని ఉంది వాటికి, దీనికి కామన్ లేదు, Digi1 అని ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను 5 వోల్ట్కి ఇస్తున్నాను. ఇచ్చి ఇప్పుడు రన్ చేద్దాం ఏం జరిగింది చూద్దాం. సో ఓకే, సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. సేమ్ ఇదే వచ్చింది. సో ఇప్పుడు ఈ డిజి ఏదైతే ఉందో ఈ ఈ ఈ సెగ్మెంట్కి సంబంధించింది ఇందాక మనం 5 వోల్ట్కి ఇచ్చాం కదా. 5 వోల్ట్కి ఇవ్వకుండా ఈసారి దాన్ని గ్రౌండ్కి ఇద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గ్రౌండ్కి ఇచ్చాను నేను. సో ఇప్పుడు సిమ్యులేషన్ చేసి చూడండి. సో డైరెక్ట్ టోటల్ అసలు నేను Digi1 Digi2 ఓకే, ఏదైతే ఉందో ఇప్పుడు అన్నీ మనం హైని లోన్కి, లోన్ హైకి మార్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పెట్టుకున్నాను కదా. ఏదైనా ఒకసారి సిమ్యులేట్ చేసి చూద్దాం ఏం వస్తుందని. ఓకే, 0 రిప్రజెంటేషన్ ఇప్పుడు 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఓన్లీ నెక్స్ట్ 1 సెకండ్ తర్వాత నాకు ఈసారి ఇప్పుడు 1 సెకండ్ తర్వాత నాకు ఏంటి 1 కావాలి. 1 కావాలంటే ఇప్పుడు ఓన్లీ BC. ఇప్పుడు ఇందాక మనకి ఏం చేసాం, హై చేసాం, కానీ ఇక్కడ లో చేస్తేనే ఆన్ అవుతుంది. సో ఇప్పుడు లో అంటే BC లో ఉండాలంటే B2C3 అంటే పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 ఈ 2 మాత్రం మనకి లోలో ఉండాలి, మిగతావన్నీ హై. ఇది లోలో 2 లో, 3 లో, 4 హై, ఇప్పుడు
అగైన్ నేను వెరిఫై చేసుకుంటాను ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకోవడానికి. ఓకే, మిస్టేక్స్ ఏం లేవు. డైరెక్ట్గా ఇప్పుడు సిమ్యులేషన్లోకి వెళ్తాను. అగైన్ సిమ్యులేట్ చేస్తాను. 0 1 0 1 నా లూప్లో 1 సెకండ్ అది 1 సెకండ్ ఇది. ఇప్పుడు నాకు నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 7 నెంబర్ 8 నెంబర్ 9 దాకా కావాలి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు రిమైనింగ్ కోడ్ని రాసి చూపించు. ఓకేనా? రాసి ఇక్కడ నాకు సిమ్యులేషన్లో ఆ రిజల్ట్స్ కావాలి.